హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వియత్నాం సిరీస్. లాంగ్ జర్నీ తర్వాత ఫైనల్లీ మేము హెనోయ్ రీచ్ అయిపోయాము. బస్ నుంచి దిగగానే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళాం. లగేజ్ అక్కడే పెట్టేసి ఫ్రెష్ అయ్యి వెంటనే హెనోయ్ ఓల్డ్ క్వార్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చాం. కొంచెం సేపు లేక్ దగ్గర కూర్చొని రిలాక్స్ అయ్యాము. ఆ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సిటీ మధ్యలో ఉన్న కామ్ వైబ్ చాలా నచ్చింది. తర్వాత మేము సిటీ బస్ టూర్కి వెళ్ళాం. దానికి మాకు 1,50,000 బిఎండి ఛార్జ్ అయింది. ఇది నార్మల్ హాప్ ఇన్ హాప్ అవుట్ టూర్ కాదు. బస్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంది అండ్ మనకి ఆడియో గైడ్ ఇస్తారు. బస్ ఒక ప్లేస్ దగ్గర రీచ్ అయితే ఆ ప్లేస్ గురించి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటుంది. అలా సిటీ మొత్తం తిరుగుతూ హెనోయ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడం చాలా బాగుంది. రోడ్స్, ఆర్కిటెక్చర్, లోకల్ లైఫ్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాం. తర్వాత ఫేమస్ పపెట్ షోకి వెళ్ళాం. కానీ అన్ఫార్చునేట్లీ అప్పటికే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో బయట నుంచి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాం. హనోయ్ షాపింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సోనీర్స్, క్లోత్స్, స్మాల్ లోకల్ ఐటమ్స్ అన్నీ చాలా దొరుకుతాయి. అలా కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చాం. ఎందుకంటే ఆ రోజు స్పెషల్ డే, 31 డిసెంబర్. రెడీ అయ్యి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయటకు వెళ్ళాం. అక్కడ లోకల్స్ని అడిగితే లేక్ దగ్గర ఉన్న ఏరియా బెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే ఫుల్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఎవ్రీవేర్ లైట్స్, మ్యూజిక్, క్రౌడ్తో ప్లేస్ మొత్తం ఎనర్జెటిక్గా ఉంది. ముందు ప్రాపర్గా డిన్నర్ కంప్లీట్ చేసాం. తర్వాత లైవ్ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ వైబ్ అయ్యింది. లిరిక్స్ అర్థం కాకపోయినా కూడా ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అరౌండ్ 11:45 న్యూ ఇయర్కి జస్ట్ 15 మినిట్స్ ముందు లేక్ దగ్గర ఒక ఫైర్ షో స్టార్ట్ అయింది. హానెస్ట్లీ ఆ విజువల్స్ చూసి ఫుల్ షాక్ అయ్యాం. చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 12 AM మెయిన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ అయితే అన్బిలీవబుల్. లిటరల్లీ ఎంటైర్ సిటీ అక్కడే ఉన్నట్టు అనిపించింది. ఫైర్ వర్క్స్, మ్యూజిక్, చీర్స్ అన్నీ కలిసి ఫుల్ క్రేజీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది. న్యూ ఇయర్ మూమెంట్ అయితే చాలా మెమరబుల్గా అనిపించింది. అలా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసి క్రౌడ్ ఎక్కువ అవ్వకముందే క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.